హలో మై సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనెప్పుడు శారీ కట్టుకున్నా సరే మీరు అడిగేది ఎట్లా అంటే, "అక్క శారీ డ్రిప్పింగ్ చాలా బాగా కట్టుకుంటున్నారు. ఎలా కట్టుకుంటారు?" అని అడుగుతారు. అండ్ మీరు వీడియోస్ ఎలా తీసుకుంటారు అనేది చెప్పండి అంటారు. బట్ నేను ట్రైపాడ్ మెయింటెనింగ్ అంత చెప్పలేను కానీ, అందరి కోసం నేను అసలు వీడియోస్ కోసం రెడీ అవ్వాలంటే నా థాట్స్ ఎలా ఉంటాయి, నేనెలా అరేంజ్ చేసుకుంటాను అన్నీ అనేది ఈ వీడియోలో చెప్తాను. నాకొకటి ఆన్సర్ చేయండి. నాకు ఇందులో క్వెషన్స్ చాలా ఉంటాయి అబ్బా! నాకు కొన్ని మీరు సజెషన్స్ కూడా ఇవ్వాలి. యాక్చువల్‌గా నేను అడిగాను. ఫస్ట్ సారీ డ్రేపింగ్ నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆహ్, నాకొక 1 అవర్ టైం కావాలి అన్నట్టుగా పెట్టుకుంటా. మీరైతే సారీ డ్రేపింగ్ చేసుకునేటప్పుడు ఎన్ లైక్ ఒక ఫంక్షన్‌కెళ్ళాలి. రెడీ అవ్వాలంటే ఎంత టైం పట్టిద్ది మీకు చెప్పండి? కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీకు అర్థమైతది. నేను ఒక రోజు ఇట్లాగ రెడీ అయ్యి మీ ముందుకు రావాలంటే ఈ బ్యాక్ ఎండ్‌లో నేను ఎంతసేపు దీనికి టైం కేటాయిస్తున్నాను అనేది. మళ్ళీ నేను శారీ కట్టినప్పుడల్లా ఏదో ఒక డ్రేపింగ్ స్టైల్ అనేది కూడా చేద్దామని అనుకుంటాను. కానీ ఇలాంటి అంచు చీరలొచ్చినప్పుడు నాకు ఇంగ తలకాయ నొప్పొచ్చిద్దనమాట. దాన్ని అణిచి, అణిచి, అణిచి. సో, నేనేమనుకుంటున్నా అంటే శారీకి నేను అసలు నార్మల్‌గా ఐరన్ ఏం చేపీను. ఐరన్ అండ్ ప్లీటింగ్ అనేది పెట్టననమాట. నాకు ఐరన్ చేయడం రాదు. సో, అందుకని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే స్ట్రైట్‌నర్ ఉంటది గదా! ఆ స్ట్రైట్‌నర్ ఏదైనా మీకు మంచిది తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా లింక్ పంపించండి. సో, నేను నాకు కింద ప్లీట్స్ ఉన్నాయి గదా! అవి మంచిగా అరేంజ్ చేసుకోవడానికి సెట్ అవుతది అని అనుకుంటున్నా. సో, అందుకే కొన్ని సజెషన్స్ కావాలి. కొంచెం చూసి చెప్పండి అనేది. అండ్ నేను శారీ డ్రేపింగ్ ముందే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ గూడా తెచ్చి నా ముందు పెట్టుకుంటా. ప్రతీది ఎవ్రీథింగ్ నేను ఎలా రెడీ అవ్వాలి అనుకుంటేది నా మైండ్‌లో ఉంటది. సో, దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకొని నా ముందు పెట్టుకొని, శారీకి ముందే పవిటకి కుచ్చులు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటా. ఆ తర్వాతే మిగతా శారీ కట్టుకుంటా అనమాట. అంతా చీర చుట్టుకున్న తర్వాత పవిట పెట్టుకోవాలంటే చాలా పెద్ద టాస్క్‌లాగా అనిపిచ్చిద్ది. ఒకవేళ ఏమైద్దంటే ఒక్కోసారి మధ్యలో ఉన్నప్పుడే మనం ఇప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని అంతా చేసుకునేటప్పుడు మధ్యలో ఎవరన్నా తలుపు కొట్టారనుకో ఇంగంతే సంగతులు. ఆ ప చీరేమో సగంలో ఉంటది. వాళ్ళని ఆపలేము. వాళ్ళు ఆగరు. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే నాకు బిగ్ టాస్క్ ఏందంటే పవిట దగ్గర కుచ్చులు పెట్టడము. ఎందుకంటే బయటికి కనబడకుండా నీట్‌గా పెట్టుకోవాలి కాబట్టి. సో, అందుకని అవి ముందే పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసి పెట్టుకుంటా. అది గనక తొందరగా అయిపోయిందా అంతే. మిగతాదంతా చాలా త్వరగా అయిపోయిద్ది నాకు. అందుకని సో, పవిట ఫస్ట్ సెట్ చేసి పెట్టుకుంటాను. మిగతా కుచ్చులు తర్వాత పెట్టేసుకుంటా కట్టుకునేటప్పుడు. అండ్ దెన్ అది పక్కన పెట్టేసి, నేను ఫస్ట్ హెయిర్ మొత్తం రెడీ చేసుకుంటా అనమాట. ఏదైనా నాకు మోడల్ నార్మల్‌గా క్లిప్ పెట్టుకునేదైతే అది పెద్ద టాస్క్ కాదు. కానీ ఇట్లాంటి అంచు చీరలు కట్టుకున్నప్పుడే కొంచెం హెయిర్ స్టైల్స్ చేయాల్సొస్తది. అండ్ నేనెప్పుడు అయినా రెగ్యులర్‌గా ఒకటే హెయిర్ స్టైల్‌లో ఉన్నా గూడా, "అక్క హెయిర్ స్టైల్ చేంజ్ చేయండి మీరు బాగుంటది" అని అంటారు. కానీ నాకు గూడా టైం ఉండాలి గదా! హెయిర్ స్టైల్స్ నాకు వచ్చు. పక్కనోళ్ళకైతే విసుగు లేకుండా ఏ హెయిర్ స్టైల్ అడిగినా అది చేస్తాను గానీ, నాకైతే నేను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎట్టుండిద్దంటే, చేతులు నొప్పులొస్తాయి. అలాగే పట్టుకొని తీసుకుంటా ఉండాలి గదా! ఏదైనా. సో, అది కష్టమైపోయిద్ది. సో, ఇంకా ఈరోజు సవరం పెడుతున్నా. చెప్పాను గదా! మీకు చిక్‌పేట్‌లో సవరం తీసుకున్నాను అని జెప్పి. ఇది చాలా రియల్ హెయిర్ లాగే ఉంది తెలుసా! మొత్తం వేసుకున్న తర్వాత రియల్ హెయిర్ ఎట్టుండిద్దో అట్లాగే అనిపిచ్చింది. అందుకే నేను ఆపుకోలేక ఇంక కనపడగానే తీసేసుకున్నాను. ఇది 250 తీసుకున్నారు నాకు లాంగ్ హెయిర్‌ది. ఆహ్, సో, పెట్టేసుకున్నాను. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందనిపిచ్చింది. అండ్ జడ వేసుకున్న తర్వాత నేనింక అప్పటికి ముందే ఫేస్ వాష్ చేసుకొనుంటాను. స్నానం చేసే కదా మొత్తం చేసుకునేది. సో, ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఆయిలీ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతది అని చెప్పి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేసి శారీ అంతా కట్టుకుంటాను. అండ్ మెయిన్‌లీ నేను శారీ కట్టుకుంటే చాలామంది ఇంప్రెస్ అయ్యేది ఎక్కడ అంటే శారీ ప్లీటింగ్ అనేది అంటే కుచ్చులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ నేను నీట్‌గా పెట్టుకుంటా. అండ్ కింద గానీ, సైడ్‌లో గానీ అన్ని చోట్ల కుచ్చులనేవి నీట్‌గా వచ్చేలాగా చూసుకుంటా. అబ్బో! నేను గాని జడ పొడుగేసానని ముడ్డంతా తిప్పుతా ఉన్నా నిజంగా భలే అనిపిచ్చింది. అండ్ శారీ ప్లీటింగ్ కూడా నేను ఆహ్, ఇక్కడ చాలామంది పిన్స్ పెడుతుంటారు కదా! అక్కడ నేను శారీ డ్రేపింగ్స్ కూడా మీకు ట్యుటోరియల్స్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమనుకుంటారో నాకు తెలీదు. నేను అడుగుదాం అనుకుంటున్నా గానీ కుదరట్లేదు.
ఈ వీడియోలో చూసినోళ్ళు చెప్పండి శారీ డ్రేపింగ్స్ కావాలా? మంచిగా మీరెలా కట్టుకుంటారో చూపిండక్క అని అంటే మాత్రం నేను చూపిస్తా. ఒక వీడియోలో అనేవి చేస్తాను. అలాగే స్టైల్స్ గూడా మనం కట్టుకునేలాగా ఉండేవి కొన్ని కొన్ని స్టైల్స్ గూడా చూపిద్దామని అనుకుంటున్నాను. మరి మీ ఇష్టం మీరు చెప్పాలి. సో, టిప్స్ గూడా కొన్ని కొన్ని చెప్తాను నాకు తెలిసినవి. ఎందుకంటే నాకు శారీ డ్రేపింగ్ అంటే బోగ పిచ్చి. ఎంత పిచ్చంటే 100 మంది పక్కనుండి నేను అలిసిపోయినా సరే శారీ నాకు కట్టవా అంటే కట్టేస్తా. అంత పిచ్చి. సో, నయ సైడ్‌లో గానీ ఎక్కడ కూడా నేను కొంచెం గూడా కాంప్రమైజ్ అవ్వను. నాకు సెట్ అయ్యేదాకా దాన్ని కడతానే ఉంటా. అదే నార్మల్ శారీ అనుకో అసలు ఇంత ఇబ్బందుండదు. ఇలాంటి అంచులు చీరలు కట్టుకోవాలంటేనే పెద్ద టాస్క్. అవునా? కాదా? మీరే చెప్పండి. అండ్ మెయిన్‌లీ వీడియోల కోసం రెడీ అయ్యేటప్పుడు ఎట్లుండిద్ది తెలుసా? మళ్ళా పొద్దుగూకులు ఆ ఫోన్‌ని ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. దాన్ని టిక్ 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 అని నొక్కడమే సరిపోతది. మళ్ళా ఆ కెమెరాని అడ్జస్ట్ చేసుకోవడము ఇదే సరిపోయిద్దనమాట. అసలు పిచ్చెక్కిద్ది తెలుసా? ఏదో చాలా ఈజీ టాస్క్ అనుకుంటారు కానీ బ్యాక్ ఎండ్‌లో ఎంత వర్క్ ఉంటదనుకున్నారు? మీ ముందొచ్చి ఊరికే అలా టింగ్ 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 అని ముట్టి తిప్పంగాల్నే అయిపోయిందనుకున్నారా? చాలా కష్టంగా ఉండిద్ది. ఎందుకురా నాయనా ఇయన్నీ కమ్మగా నిద్రపోతే పోయేదానికి నేను అనవసరంగా పెట్టుకున్నా అనిపిచ్చిద్ది. కానీ పని చేస్తేనే కదా డబ్బులొచ్చేది. తప్పదు. అందుకని ఇంకా కొంచెం ఓపిక చేసుకొని చేస్తాను. అండ్ మేకప్ విషయానికొస్తే నాకిక్కడ ఇంకొక సజెషన్ కావాలి అబ్బా! నేనైతే అసలు మేకప్పే వేయను. ఓన్లీ పౌడర్ పూసుకుంటాను అంతే. అండ్ ఏదన్నా మాయిశ్చరైజర్ పూసుకుంటా. మాయిశ్చరైజర్ పూసుకొని తర్వాత పౌడర్ అన్నా పూసుకుంటాను. లేదంటే ఓన్లీ పౌడర్ యూజ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ పౌడరే యూజ్ చేశా. అండ్ కొన్ని కొన్ని అయితే తొందరగా చెయ్యాలి అని చెప్పి ఫేస్ మీద కూడా ఏముండదు. డైరెక్ట్‌గా బొట్టు పెట్టుకుంటాను, వీడియోలు తీస్తాను. అంతేగాని నో మేకప్ అసలేముండదు. నా ఫేస్ రియల్‌గా ఎలా ఉంటదో అలాగే ఉండిద్ది. అంతే. ఇక్కడ మీరు నాకివ్వాల్సిన సజెషన్ ఏంది అంటే, ఎవరైనా సరే మీలో లిప్‌స్టిక్ మంచిది యూజ్ చేస్తుంటే గనక, మీకు ఇది మంచిది అని అనిపిస్తే గనక చాలామంది మేకప్ వేయకపోయినా పర్వాలేదు గానీ, కొంచెం లిప్‌స్టిక్ యూజ్ చేయండి. బాగా బ్రైట్‌గా కనిపిస్తారు అని అంటున్నారు. నా స్కిన్ టోన్‌కి నావైతే కొంచెం పిగ్మెంటేషన్ లిప్సే. కొంచెం డార్క్ లిప్స్ అనమాట. సో, వాటికి నా స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యేలాగా మీకెవరికైనా తెలిస్తే నాకు లిప్‌స్టిక్ అనేది సజెషన్ ఇవ్వండి. న్యూడ్ లిప్‌స్టిక్ అంటున్నారు. అసలు అదేంటిదో అందులో ఏం కలర్స్ ఉంటాయి? ఎలా షేడ్స్ వస్తాయి? అనేది నాకు నిజంగా తెలీదు. జీరో నాలెడ్జ్ లిప్‌స్టిక్‌లో, మేకప్‌లో నాకు. సో, అందుకని చెప్పి మీరు నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. లిప్‌స్టిక్ మీరు చెప్పారంటే నేను అది కొనుక్కుంటా. దెన్ యూజ్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా మంచిగా కనపడుతదేమో కదా! మీరు అడిగినట్టు. లేదు అక్క ఇట్లే చాలు మనకి న్యాచురల్ బ్యూటీ అది ఇది అంటే మీరు ఇంగంతే నేను కూడా మునగ చెట్టు ఎక్కి ఇంక నేను కూడా యూజ్ చేయను. బట్ నేను లిప్ బామ్ మాత్రం ఖచ్చితంగా పూస్తాను. ఎందుకంటే డ్రైగా ఉంటాయన్నమాట లిప్స్. అందుకని చెప్పి కొంచెం మాయిశ్చరైజర్‌గా ఉండాలి అని లిప్ బామ్ మాత్రం పూసుకుంటా అంతే. ఇంకేం చేయను. అది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా జ్యువెలరీ వేసుకుంటాను. మీ ముందుకొచ్చేస్తా. అండ్ ఈ శారీ కట్టుకున్నప్పుడు షోల్డర్ జారుతుంది అని మాత్రం అనొద్దు. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్‌లో పెద్ద నెక్కిచ్చుకున్నా. కానీ వెనకాల డోరీ వేయలేదు. డోరీస్ నాకు దొరకలేదనమాట నేనున్న ప్లేస్‌లో. సో, వెళ్ళి కొంచెం వెతికి తీసుకోవాలి. ఎందుకంటే ప్లేస్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను గదా! అంటే కొంచెం అటు ఇటు నేను తిరగాల్సొస్తది ఇప్పుడు. అన్నీ ఒకే చోట ఉండాలంటే కష్టం ఇంట్లో లాగా. డోరీలు లెవ్వు. అందుకని చెప్పి చేయలేదనమాట. ఇంకా వడ్డానం పెట్టేసుకున్నాను. అసలు మామూలుగా ఉండదులే. నాకు శారీ కట్టుకున్నప్పుడు వడ్డానం పెట్టుకోవాలంటే భలే ఇష్టం. ఎందుకంటే మనం పెట్టిన ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో శారీ డ్రేపింగ్‌కి అవి అలానే ఉంటాయి. ఇంగసలు అటు ఇటు పోవు. చాలా కంఫర్టబుల్‌గా ఉండిద్ది తెలుసా అసలు వడ్డానం పెట్టుకుంటే. అదే వడ్డానం లేదనుకో, ఆ కుచ్చులన్నీ కొంచెం మనం అటు ఇటు వంగి లేసి తిరిగేలోపు ఆ కుచ్చులు పక్క పక్కకన్నీ పోతా ఉంటాయి గదా! అదే వడ్డానం పెట్టుకుంటే ఇదే ఉండదు. బట్ ప్రతి అకేషన్‌కే వడ్డానం పెట్టుకోలేం. ఏదో వీడియోలో మీకు కనపడాలి, మంచిగా కనపడాలని చెప్పి వడ్డానం పెడతాను. సో, ఎనీవేస్ నేనైతే మొత్తం రెడీ అయిపోయానబ్బా! చూడండి ఇంకా ఇది నా లుక్కు. నేను మేకప్ ఏం యూజ్ చేయను. ఓన్లీ నా టైం అంతా కూడా మొత్తం శారీ డ్రేపింగ్ మీదే పెడతా. నాకు లాంగ్ హెయిర్ ఎలా ఉంది? నాకు నిజంగా నేను డిగ్రీ చదివి బీఈడీ చేసి టీచింగ్‌కెళ్ళి
ఎందుకులే ఒక 4 ఏళ్ల క్రితం వరకు కూడా మంచిగా లాంగ్ హెయిర్ ఉండేది. ఇప్పుడు నేను ఎంత జడ అయితే వేసుకున్నానో అంత జడ నాకు డిగ్రీలో ఉండేది. ఆ తర్వాత ఊడతా వచ్చింది. ఇంక ఊడుతుంది, ఊడుతుంది, ఊడుతుంది అని చెప్పేసి 4 ఏళ్ల క్రితం నేను గుండు చేయించుకున్నా. ప్రెజెంట్ నాకున్న రియల్ హెయిర్ ఎంత ఉందో అంత ఉంది. లేదంటే నాది కూడా అంత జడ ఉండేది తెలుసా. మరీ ఎక్కువ చదువుతున్నావు అక్క అనొద్దు. మా ఊరోళ్ళకి తెలుసు నాకు ఎంత జుట్టు ఉండేది అని. మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు నాకు పొడవు జుట్టు ఉందా లేదా అని. మీకు తెలియదు అంతే. టయానికి నాకు జుట్టు లేకుండా పోయింది. నేను ఇంకా ఎందుకులే ఇంక సోదంతా చెప్పాను కదా. మీరు చెప్పండి నేను మొత్తానికి ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది. అండ్ నాకు మీరు నుంచి కావాల్సినవి ఏంటి అంటే లిప్స్టిక్ ఒకటి సజెస్ట్ చేయండి. అలాగే ఇంకేంటబ్బా ఏదో అడిగానే, లిప్స్టిక్ సజెషన్ ఒకటి, స్ట్రైట్నర్ ఒకటి సజెషన్ ఇవ్వండి. ఇంకొకటేమో శారీ డ్రేపింగ్స్ ట్యుటోరియల్స్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. 3 నాకు చెప్పారు అంటే నేను కూడా మీకు దానికి తగ్గట్టుగా నేను అన్నీ కొని అన్నీ చేయడానికి ముందుకొస్తా. శారీ డ్రేపింగ్ చాలామంది అడిగారు. కనీసం ఒక వీడియో అయినా నార్మల్ శారీ డ్రేపింగ్ నేను మంచిగా చేయాలి అనుకుంటున్నా. మిగతావనేవి మీ ఇష్టము. మొత్తానికి రెడీ అయిన తర్వాత ఇంకా ఫోటోషూట్ కోసం ఒక అరగంట సేపు ఫోటోలు, వీడియోలు తీసుకుంటానే ఉంటా. వాటిని ఇంక ఎడిట్ చేసేటప్పటికి మంచి మంచి క్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెడతా. అంతే ఇంకా. బాయ్ బాయ్.